హాయ్ ఫ్రెండ్స్, మేము అగోడా ఫోర్ట్ పోతున్నాం. మీరు కూడా రండి మనతో పాటు. ఎంజాయ్ ది గోవా. మంచిగా గ్రూప్ ఫోటో దిగుతుంటే మధ్యలో వీడొకడు గొడుగు తీసుకొని వస్తాడు. బైకులు తీసుకున్నాం రెంట్కి. ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకొని ఎక్కడైనా తిరగచ్చు. పెట్రోల్ వాళ్ళు ఏమి ఇవ్వరు. పార్కింగ్ మటుకు డబ్బులు మొత్తం పార్కింగ్ కి అయిపోతుంది. ఆ బండ్లు మొత్తం ఇక్కడ పార్కింగ్ చేసాం. మా మటుకు మా ఫేవరెట్ కలర్ వచ్చింది బండి. గోవాకి వస్తే మటుకు మొత్తం డబ్బులతోనే ముడిపడి ఉంది. ఇక్కడ పార్కింగ్ కి 50 రూపాయలు తీసుకున్నాడు. పార్కింగ్ కూడా రోడ్డు మీద పెట్టుకున్నాం బండి. టికెట్ కోసం వెయిట్ చేస్తున్నారు అవును. కూడా మా వాళ్ళు లెక్కల కోసం కొట్టుకొని వస్తున్నారు. అంతేగా టికెట్లు తెచ్చారు మన వాళ్ళు. పంచుతున్నాం ఇక్కడ టికెట్స్ పంచుతున్నాం. అగోడా ఫోర్ట్ లోకి వెళ్ళడానికి టికెట్లు ఒక్కొక్కరికి 25 రూపాయలు. ఫారెన్స్ కి అయితే 300. 15 సంవత్సరాల పిల్లలకైతే ఫ్రీ. మొత్తానికి దాదాపు 40 సంవత్సరాలు ఉన్నాయి. అందుకోసం 2 టికెట్లు ఎక్కువ ఎక్స్ట్రా తీసుకున్నాం. మీరేనా వచ్చి చూడాలనుకుంటే అగోడా ఫోర్ట్ బాగుండేది, వచ్చి చూసుకోండి. అగోడా ఫోర్ట్ లోకి ఎంటర్ అవుతున్నాం అండి. చూసారుగా జనాలు ఎట్లున్నాయో. ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ లో టికెట్ చెక్ చేస్తున్నాడు. చూసారుగా అండి జనాలు ఎట్లున్నారు. మంచిగా లొకేషన్ బాగుంది, జనాలతో కలకల్లాడుతుంది. ఇక్కడికి చూడడానికి ఫారినర్స్ కూడా చాలా మంది వస్తున్నారండి. మన ఇండియా తరఫు నుండే కాకుండా అవుట్ ఆఫ్ వరల్డ్, టోటల్ వరల్డ్ మొత్తం మీద కూడా గోవాని చూడడానికి బాగా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. చూసారు కండి ఫారినర్స్ ఎట్లా ఉన్నారో చెట్ల కింద కూర్చొని. పాపం వాళ్ళకి ఎండకి వేడికి తట్టుకోలేక అటు సైడ్ ఉండేసరికి బాగా చల్లగా ఉంటుంది. అదే మా ఇండియాలో వచ్చేసరికి బాగా ఎండగా ఉండేసరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక చెట్ల కింద కూర్చొని సేద తీర్చుకుంటున్నారు. ఎంతో చూడ చక్కనైన అగోడా ఫోర్ట్. మీరు కూడా వచ్చి అందరూ చూసి ఎంజాయ్ చేయండి. చూడండి 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 ఫారినర్స్ ఎట్లా ఉన్నారు, చెట్టు కింద ఎట్లా కూర్చున్నారు అందరూ ప్రశాంతంగా. ఎండకి పాపం ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక, ఏం చేయాలో తోచక
కూర్చొని ఫ్యామిలీస్ మెంబర్స్ తో ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు అందరూ. ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు, ఎటు నుండి వెళ్తే ఏమొచ్చిద్దా అనేది. మీకు ఏమైనా అర్థం కాకపోతే ఎంట్రన్స్ దగ్గర రూట్ మ్యాప్ ఫోటో తీసుకోవడం, లేకపోతే రూట్ మ్యాప్ ని బాగా గుర్తుపెట్టుకొని చేసుకోండి, ఇప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సార్ రూట్ మ్యాప్ మీకు కూడా చూపిస్తాను చూడండి, ఎట్లా ఉండిద్దండి రూట్ మ్యాప్. అదిగోండి చూడండి ఫోటో షూట్స్ ఎట్లా చేసుకుంటున్నారు లవర్స్ వచ్చి. మీకు కూడా బాగా ఇదిగోండి వచ్చేసి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసామండి. ఇదిగోండి టికెట్ చెకింగ్ కౌంటర్ ఇక్కడ ఉందండి. చెక్ చేయించే టికెట్ చూపించి లోపలికి వెళ్ళాలండి, లేకపోతే టికెట్ లేకపోతే లోపలికి కూడా పంపించచ్చు. అట్లా ఇదిగోండి టికెట్ టికెట్ ఎంట్రన్స్ చూసారు కండి ఎట్లా చూస్తున్నారు, చింపేసి టికెట్ ని లోపలికి పంపిస్తున్నారు జనాలు. ఫస్ట్ గేట్ లోకి ఎంటర్ అవుతున్నామండి. ఎంటర్ అయ్యాం. ఇక్కడ జనాలు చాలా మంది గుంపుగా ఉన్నారు. మెట్లెక్కి పైకి వెళ్తున్నాం. ఇక్కడ కొన్ని నో ఎంట్రీ ప్లేస్లు కూడా ఉన్నాయండి. ఆ ఎంట్రీ అలాంటి వాటి ప్లేస్ లోకి వెళ్ళమాకండి. హాయ్ అండి ఫోర్ట్ పైకి వచ్చేసామండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. లైట్ హౌస్ ఇది వచ్చేసి లైట్ హౌస్ అండి ఇప్పుడు మీకు చూపించింది. ఇటు నుండి చూస్తే ఫస్ట్ ఫ్లోర్ నుండి చూస్తే మీకు బీచ్ కూడా కనబడిద్దండి. ఒక అందమైన బీచ్ ఇక్కడ నుండి మీకు మంచి వ్యూ కనపడుతుందండి. వ్యూ వచ్చేసి చాలా 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 బాగుంది. దీన్ని మాత్రం మీరు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇక్కడికి వచ్చి ఫోటోషూట్లు కానీ ఫొటోస్ కానీ తీసుకోవడానికి మంచి ప్లేస్ గా ఉంది ఇది. कच्ची भी ला यानी तू कच्ची पे तू ला यानी है बोले सच में तेरी చెప్తున్నాడు మన గాని టికెట్ వేరే రాష్ట్రం నుండి వచ్చి కూడా మాది ఆంధ్రప్రదేశ్ అండి. అయినా మేము గోవాకి వచ్చి మా వాళ్ళని చూసారా, అక్కడ ఉన్న కల్చర్ ని ఇక్కడ ఉన్న ప్రజలకు ఎట్లా చూపిస్తున్నారు, అదే ఆంధ్రలో ఒక గొప్పతనం. ఫస్ట్ రౌండ్ చూసారు కండి ఎంట్రన్స్ దగ్గర, అక్కడ ఒక సెక్షన్ అయిపోయింది. ఫస్ట్ సెక్షన్. ఇప్పుడు సెకండ్ సెక్షన్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఇటు నుండి వెళ్ళి అటు కిందకి దిగేసి ఆ జైలు అనే ప్లేస్ ఒకటి ఉంది అండి. పాతకాలంలో ఖైదీలందరినీ అక్కడ తీసుకెళ్లి జైల్లో వేసేవాళ్ళు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇంకా అక్కడ నుండి అది చూస్తే లైట్ హౌస్, అక్కడ ఉన్న సముద్రానికి ఇదే మెయిన్. ఇక్కడ నుండి మొత్తం సిగ్నల్స్ అంతా స్ప్రెడ్ అయింది, అందరికి సిగ్నల్స్ ఇక్కడ నుండే వెళ్తాం. स्टार्टिंग वॉइस ओवर देना था जो पहला చూసారు కండి మా ఫ్రెండ్స్ మన వాళ్ళు అందరు వచ్చారు. మా బ్యాచ్ ఒక్కళ్ళు ఒక చోట ఉండట్లా, ఒక్కొక్కళ్ళు ఒక చోట వెళ్ళిపోతున్నారు.
ఒక్కొక్కళ్ళని ఎత్తుకోలేక ఇది ఇబ్బందిగా ఉంటుంది. ఏంటంటే ఇది ఇక్కడికి వచ్చారు, ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు, ఒక్కొక్కళ్ళని చూసుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూడండి, ఇక్కడ ఉన్నారు పెద్ద నవయుగం వస్తానని అతను ఏం చేస్తాడో అతనికే తెలియదు. మేము ఏమన్నా అంటేనేమో ఇవన్నీ వేసుకుంటాం. యూట్యూబ్ ఛానల్ షేక్ ఫయాజ్ అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నాడు. అతను కూడా ఎంజాయ్ చేయాలని చెప్పి నాకు ఇచ్చి వీడియో తీయమని చెప్పి చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు. చూసారుగా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు అతను కూడా. ఇదిగోండి నవయుగ మస్తాన్ గోడ మీద కూర్చున్నాడు. ఏం చేయాలి అర్థం కావాలి అతనికి. 20కి 3 ఇవ్వాలి. ఆర్మీ హెలికాప్టర్ చూసారా ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. ఆర్మీ హెలికాప్టర్ సెగ్మెంట్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోతున్నాం. ఫొటోస్ కోసం మాకేమో ఛాన్స్ తీయట్లేదు ఫోటో వచ్చినప్పుడు మీ గ్యాంగ్తో మంచిగా ఫొటోస్ మంచిగా ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఏముందో ఆ టైంలో తొందర పట్టినా కూడా ఎటువంటి కట్టించడానికి లేకుండా అప్పటి కాలంలో ఎట్లా కట్టారు. మా గ్యాంగ్ వెళ్ళి ఆడ కూర్చున్నారు, సగం గ్యాంగ్ ఈడు ఉంది. చూసారు ఒక్కొక్కళ్ళు ఎట్లా ఫోటోలు తీసుకుంటున్నారు. జైలు అండి, అంతకుముందు పాత జైలు. ఇందాక చెప్పాను కదండి, జైలు ఇక్కడ ఖైదీల్ని తీసుకొచ్చి జైల్లో వేస్తారని చెప్పి. చూసారుగా జైలు ఎట్లున్నాయో. కాకపోతే ఇప్పుడు చూడడానికి మాకు కుదరదు, మనకి చూపించడానికి కుదరదు. चढ़िया क्या जाएंगे జైలు అప్పుడు కాలంలోని జైలు మొత్తం मैप మహారాష్ట్ర కర్ణాటక గోవా బార్డర్. ఇది వచ్చేసి కర్ణాటక బార్డర్ అండి, పైన వచ్చేసి మహారాష్ట్ర బార్డర్. ఈ మొత్తం మ్యాప్ వచ్చేసి గోవా. గోవాలోనే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం జియోలాజికల్ లొకేషన్ ఆఫ్ ఫోర్ట్, డిస్టెన్స్ ఫ్రమ్ అగోడా ఫోర్ట్ నుండి ఒక్కొక్క ఫోర్ట్ ఎంతెంత డిస్టెన్స్ ఉంది, ఆడికెళ్తే ఎంత ఏందనేది మొత్తం న్యాచురల్గా ఇక్కడ రాసి పెట్టారండి. మీకు ఏమైనా అర్థం కానప్పుడు ఒకసారి ఇక్కడికి వచ్చి మేము ఫోటో కానీ లేకపోతే చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఒక్కొక్కటి చదువుతాను. జియోలాజికల్ లొకేషన్ ఆఫ్ ఫోర్ట్ తాలూకా, డిస్టెన్స్ ఫ్రమ్ అగోడా ఫోర్ట్, హిరాకోల్ ఫోర్ట్ 45 కిలోమీటర్స్. ఇక్కడ నుండి 45 కిలోమీటర్కి వెళ్తే హిరాకోల్ ఫోర్ట్ అనేది వచ్చిందండి. తర్వాత అర్నోలా ఫోర్ట్ 40 కిలోమీటర్స్ ఇక్కడ నుండి. తర్వాత బార్డెజ్ తాలూకా చకోరా ఫోర్ట్ ఇక్కడ నుండి 20 కిలోమీటర్స్. నవ్వాపుకుంటున్నావు కదా అసలు వాడికైతే ఏం రాదు, కనీసం చదవమన్నా కూడా చదవలేడు. వాడి పేరు చూసారుగా, నవయుగ మస్తాన్. ఒకసారి చూపిస్తాను. ఇమలు తాగి తిని పొట్ట చూసారు ఎట్లా పెంచారు. అసలు సాయిరామ్
చూస్తే ఫ్రెండ్స్ హైదరాబాద్ నుండి వచ్చాడు. డీజే టిల్లు వాళ్ళ గ్రూప్ బ్రాండ్ యూట్యూబ్ ఛానల్ అరవింద్ రెడ్డి 123 యూట్యూబ్ ఛానల్ అన్న. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బెల్ ఐకాన్ కొట్టండి. బెల్ ఐకాన్ కొడితే మీకు మంచి మంచి నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ సెగ్మెంట్స్ కంప్లీట్ చేసుకొని ఫోర్త్ సెగ్మెంట్లోకి వెళ్తున్నాం. ఈ సెగ్మెంట్ ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఇప్పుడు దాకా చూడలేదు. చూసి మీకు చెప్తాను ఏంటనే నా సెగ్మెంట్. ఓల్డ్ గోవా, ఇంతకుముందు గోవా ఎట్లా ఉందో ఇప్పుడు గోవా ఎట్లా ఉందో బిఫోర్ గోవా ఆఫ్టర్ గోవా ఫ్రెండ్స్ ఉందో చూడండి. కంప్లీట్ చేసుకొని ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఈ రోజుకి అగోడా ఫోర్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామనేది నెక్స్ట్ మీకు ఇంకో మరి సేపట్లో ఎక్సైటెడ్ లోపలికి రావడానికి. ఇదేమో ఎగ్జిట్ హెచ్ బయటికి వెళ్ళడానికి. ఇక్కడ ఒక పెద్ద గ్యాంగ్ ఉంది ఫ్రెండ్స్. అన్ని బళ్ళ పార్కింగ్కి అసలు డబ్బులు పోతున్నాయి. టూరిస్ట్ ప్లేస్ అది మరి వాళ్ళు లోయర్ కూడా ఫోర్త్. చాలా సెట్టింగ్ చేస్తున్నారు. హార్ట్ అటాక్ మూవీ తీసింది ఇక్కడే. లోయర్ అగోడా ఫోర్ట్.
ఉండిద్ది ఈ ఫోర్ట్ ఏంటనేది. ఈ ఫోర్ట్ వచ్చేసి హార్ట్ అటాక్ మూవీలో ఇక్కడ ఒక సీన్ కూడా తీశారు. అయిపోయింది, రిటర్న్ వెళ్ళిపోతాం. అగోడా ఫోర్ట్, లోయర్ అగోడా ఫోర్ట్ ఉంది. ఒక్కొక్కరిని మామూలుగా ఆకలి